జనసేనపై ఆరోపణలు చేసిన సూర్యప్రకాష్ పై ఆ పార్టీ పీఎస్సీ మెంబర్ కందుల దుర్గేష్ రివర్స్ అటాక్ దిగారు. ఇన్నాళ్ళు వేసుకున్న ముసుగు ఇప్పుడు తొలగిపోయిందన్నారు. పార్టీ ప్రతినిధులతోటి, పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజుకు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. మనం ఉన్నటువంటి పార్టీకి సంబంధించి మనం ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించి మనం బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డగా అనిపించడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అదేవిధంగా మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మీకు కనపడింది, ఏ రకంగా మీరు ఆ పార్టీ గురించి బయట మాట్లాడారు, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మనం పార్టీ నుంచి బయటకు వచ్చేసాం కనుక పార్టీలోని అంతర్గత విషయాలు కానీ, పార్టీని దూషించే విషయాలు కానీ ఇవి చేయకూడదనేటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయలేదనేటువంటి మాట నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ జనసేన పార్టీలో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది.